ప్రతి సాయంత్రం పాఠశాల గంట మోగగానే పిల్లల కేకలతో స్కూల్ ప్రాంగణం నిండిపోతుంది. అదే సమయంలో ఒక చెట్టు కింద ఇద్దరు స్నేహితులు ఎదురుచూస్తుంటారు. భుజాలపై బ్యాగులు, ముఖాల్లో చిరునవ్వులతో అర్జున్ మరియు లియో ఇంటివైపు నడక మొదలుపెడతారు. అదే వాళ్ల రోజులో అత్యంత ఇష్టమైన క్షణం. శరదృతువు రోడ్డుపై ఎరుపు, పసుపు ఆకులు గాలికి నర్తిస్తూ వాళ్ల కాళ్ల దగ్గర పడుతుంటాయి. ఇళ్ల మధ్యగా నిశ్శబ్దంగా సాగుతున్న ఆ దారి వాళ్ల మాటలతో నిండిపోతుంది. వెనక స్కూల్ బస్ ఎదురుచూస్తున్నా వాళ్లు తొందరపడరు. ఎందుకంటే ఆ నడకే వాళ్లకు ఎక్కువ విలువైనది. ఒకరోజు అర్జున్ ముందుకు చూపిస్తూ, ఒకరోజు అందరికీ ఉపయోగపడే గొప్ప పని చేస్తాను అంటాడు. అది కలలా అనిపించినా అతని కళ్లలో నిజం కనిపిస్తుంది. లియో చిరునవ్వుతో లంచ్ బాక్స్ పట్టుకుని, నువ్వేం చేసినా నేను నీతోనే ఉంటాను అంటాడు. వాళ్లు తరగతి జ్ఞాపకాలపై, టీచర్ చిరునవ్వుపై నవ్వుకుంటూ ముందుకు సాగుతారు. పాఠశాల గడియారపు గోపురం దగ్గర సూర్యుడు నెమ్మదిగా అస్తమిస్తాడు. కాలం ముందుకు పోతుంది, కాని ఆ క్షణం ఆగిపోయినట్టుంటుంది. అందమైన జ్ఞాపకాలు తరగతి గదుల్లో కాదు, నిశ్శబ్దమైన దారుల్లో పుడతాయి.